మానవుని యొక్క సమస్తమైనటువంటి దుఃఖాలకి, అలజడులకి, ఆందోళనలకి, అశాంతికి మూల కారణం ఏమిటి అని అంటే మన యొక్క మనస్సే. ఈ మనస్సు ఉండటం వల్ల మనకి దుఃఖాలు, అలజడులు, ఆందోళనలు కలుగుతున్నాయి. ఈ మనస్సు లేకపోతే అలాంటివి ఏమీ కూడా ఉండవు. ఈ విషయం మనకి ప్రతిరోజు కూడా అనుభవంలోకి వస్తూనే ఉంది. మన సుషుప్తి అవస్థలో ఈ మనస్సు లేదు, ఏ కష్టాలు, దుఃఖాలు, బాధలు, అలజడులు, అశాంతి లేవు. హాయిగా ఆనందంగా ఉంటున్నాం. ప్రతి వ్యక్తి కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా అదే అనుభవాన్ని, ఆ ఆనందాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి మన యొక్క దుఃఖాలన్నీ కూడా, అలజడులు, ఆందోళనలన్నీ శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మనస్సు అనేది లేకుండా పోవాలి, మనస్సు నశించిపోవాలి. మరి మనస్సు ఎట్లా నశిస్తుంది? మనస్సు అంటే ఏమిటి అని కనుక విచారణ చేసినట్లయితే అసలు మనస్సు అంటే లేనే లేదు, మనస్సు అనేది లేనే లేదు అని మనకు తెలుస్తుంది అని భగవాన్ రమణ మహర్షి మొట్టమొదటిగా 17వ శ్లోకంలోనే ఈ విషయాన్ని తెలియజేయడం జరిగింది. మనసు అంటే కేవలం వృత్తులు, అంటే ఆలోచనలు. కాకపోతే ఈ ఆలోచనలన్నిటికీ కూడా ఆధారం, ఈ ఆలోచనలన్నీ ఎందుకు వస్తున్నాయంటే ఈ ఆలోచనలన్నిటికీ ఆధారం అహం వృత్తి, నేను అనేటువంటి భావన. కాబట్టి ఆ నేను అనేటువంటి భావన ఉన్నంతకాలం ఈ ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఉన్నంతకాలం దుఃఖాలు, బాధలు, భయాలు, అలసడులు, ఆందోళనలు ఉంటాయి. కాబట్టి మనం నాశనం చేయాల్సింది ఈ నేను అనేటువంటి భావనని. ఈ నేను అనేటువంటి భావన, ఈ అహం వృత్తి ఎలా పడిపోతుంది, ఈ అహం వృత్తి ఎక్కడ పుట్టింది అని కనుక మనం వెతకటం మొదలు పెడితే అది పడిపోతుంది అని కూడా భగవాన్ రమణ మహర్షి 19వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అయితే ఎక్కడైతే ఈ అహంవృత్తి పడిపోయిందో అక్కడే నేను నేను అంటూ పరమపూర్ణమైనటువంటి సద్రూపమైనటువంటి మనస్వరూపమైనటువంటి ఆత్మ అది అక్కడ ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ ఆత్మే నిజమైనటువంటి నేను. దాన్నే మనం మర్చిపోయాం, మన స్వరూపాన్ని మనం మర్చిపోయాం. ఈ శాశ్వతమైనటువంటి నేను అది నిత్యంగా ఉండేది, శాశ్వతంగా ఉండేది, ఎల్లప్పుడూ ఉండేది. కానీ గాఢ నిద్రలో మాత్రం తాత్కాలికంగా మనకి అనుభవానికి వస్తుంది. కాబట్టి ఈ శాశ్వతమైనటువంటి, పరిపూర్ణమైనటువంటి, సద్రూపమైనటువంటి, సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ నేనే అని మనం తెలుసుకొని ఆ ఆత్మగా మనం ఉండాలి. అయితే అటువంటి ఆత్మస్థితిలో ఉండి మనం ఈ ప్రపంచాన్ని చూసినప్పుడు మన యొక్క దృష్టి ఎలా ఉంటుంది ఆ విషయాన్ని కూడా చెప్పారు. ఈ దేహం కానీ, ఇంద్రియాలు కానీ, ప్రాణాలు కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఇవన్నీ కూడా నేను కాదు, ఇవన్నీ కూడా జడమైనటువంటివి, ఇవి అసత్తు. కాబట్టి ఇవి నేను కాదు. మరి నేను ఎవరిని? నేను ఆత్మను. వీటన్నింటికి ఆధారంగా ఉన్నటువంటి, వీటన్నింటికి చైతన్యాన్ని ఇస్తున్నటువంటి ఆత్మను నేను, ఏకమైనటువంటి సద్రూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి ఆత్మను అని మనం 22వ శ్లోకంలో చెప్పుకున్నాం. అయితే ఈ దేహ, ఇంద్రియ, ప్రాణ, మనోబుద్ధుల్ని నేను కాదు, నేను కాదు, నేను కాదని నిరసిస్తే ఆ తర్వాత మిగిలేటువంటి ఏకమైనటువంటి సద్రూపమైనటువంటి చైతన్యం మిగులుతుందన్నారు. బాగానే ఉందండి. దాన్ని తెలుసుకునేది ఎవరు? ఇప్పుడు అన్నీ మనకి తెలుస్తూ ఉన్నాయి. దేహము తెలుస్తుంది, ఇంద్రియాలు తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, బుద్ధి తెలుస్తుంది, ప్రాణాలు తెలుస్తున్నాయి, మన అజ్ఞానం తెలుస్తుంది, ఈ ప్రపంచం తెలుస్తుంది, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు, విషయాలు, భోగాలు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. కానీ ఇవన్నీ నిరసించిన తర్వాత వీటన్నిటికీ ఆధారమైనటువంటి ఆత్మగా నన్ను నేను తెలుసుకున్న తర్వాత ఆ ఆత్మని ఎవరు దర్శిస్తారు? ఆ ఆత్మని దర్శించడం ఎట్లా? అది ఎలా తెలియబడుతుంది? ఎవరు తెలుసుకుంటారు అనేటువంటి విషయాన్ని ఇప్పుడు 23వ శ్లోకంలో చెప్పబోతున్నారు. 23వ శ్లోకం ఏమిటో చూడండి. సత్వభాసికా చిత్వవేతరా సత్తయా హి చిత్ చిత్తయా హ్యహం. నిజంగా ఇక్కడ ఈ శ్లోకాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమిటి అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రతి వాళ్ళు కూడా మోక్షము, ఆత్మ సాక్షాత్కారము,
అనేటువంటి పదాలు వినుంటారు. అందుకని ఏమండి ఆత్మ సాక్షాత్కారం, ఆ పరమాత్మని నేను ఎట్లా చూస్తానండి, ఎప్పుడు చూస్తానండి అని అడుగుతారు. ఇదిగోనయ్యా నువ్వు ఈ కష్టపడితే, ఈ సాధన చేస్తే నువ్వు పరమాత్మను దర్శించవచ్చు అని అంటే, ఏమంటే నేను పరమాత్మను దర్శిస్తానంటే ఈ కళ్ళతోటి నేను చూస్తానా? సినిమాల్లో కానీ, నవలలో కానీ, ఏదైనా కథల్లో కానీ, పురాణాల్లో కానీ ఎట్లయితే భగవంతుడు ఎదురుగా ప్రత్యక్షమై వరాలు ఇస్తూ ఉంటాడో, అదిగో ఆ ప్రకారంగా నాకు కూడా ఎదురుగా ప్రత్యక్షమై వరాలు ఇస్తాడా అనేటువంటి సందేహం చాలామందికి లోకంలో కలుగుతూ ఉంటుంది. అందుకని ఈ ఆత్మని దర్శించేవాడు ఎవరు, ఈ ఆత్మని ఎవరు దర్శించగలుగుతారు అనేటువంటి ప్రశ్న వేసి దానికి సమాధానంగా ఇక్కడ ఈ శ్లోకాన్ని చెప్తున్నారు. అయితే ఎవరు దర్శిస్తారట? సత్వభాసిక సద్రూపమైనటువంటి ఈ ఆత్మని ప్రకాశింపజేసేటువంటి ఇతరా చిత్తు మరొక జ్ఞానం అంటూ పవా ఎక్కడుంది? అయిపోయింది. ఈ ఏదైతే మిగిలి ఉందో ఈ అహంవృత్తి పడిపోయిన తర్వాత, ఆ అహంవృత్తి పడిపోయిన చోట నేను 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 అంటూ మిగిలి ఉన్నటువంటి ఏ ఆత్మ చైతన్యం, ఏ సద్రూప చైతన్యం ఉందో ఆ సద్రూప చైతన్యాన్ని దర్శించేటువంటి వేరొక జ్ఞానం ఎక్కడుంది అంటే లేదు అంటున్నారు. ఎందుకంటే సత్తయా చిత్, సత్ తయా చిత్, సత్తే చిత్తయ్య అంటే సత్ అంటే ఎప్పుడు ఉండేటువంటి ఆత్మ. ఆ ఎప్పుడు ఉండేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే చిత్తు, అదే జ్ఞానం. అంటే ఏది ఆత్మో అదే తెలుసుకునేది కూడా. అంటే తెలియబడే వస్తువు, తెలుసుకునేటువంటిది రెండు కూడా ఒకటే. కనుక ఆత్మని వేరొకటి తెలుసుకోవడానికి వీల్లేదు. ఎవరు తెలుసుకుంటారు? ఆ సత్యం తెలుసుకుంటుంది. కారణం ఏమిటి? ఆ సత్య చిత్తు కాబట్టి, ఆ సత్య జ్ఞానం కాబట్టి, ఆ సత్య తెలుసుకునేది కాబట్టి. అందువల్ల సత్తయ చిత్ అన్నారు. మళ్ళీ ఎందుకని చెప్తున్నారు? అహం చిత్. అందువల్ల నేను ప్రకాశింపజేసేటువంటి జ్ఞానాన్ని, ఆత్మను, నేనును తెలియజేసేటువంటి వేరొక చిత్తు, వేరొక జ్ఞానం లేదు. ఎక్కడుంది అని ప్రశ్న వేస్తున్నానంటే లేదు అని అర్థం అన్నమాట. ఆత్మను తెలియజేసేటువంటి వేరొక జ్ఞానం, వేరొక చిత్తు లేనే లేదు. ఉన్నటువంటి సత్తు ఏదైతే ఉందో, ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అదే చిత్తుడు. ఎందుకంటే ఆత్మ యొక్క లక్షణాల్లో ఏం చెప్పారు? సత్తు, చిత్తు, ఆనందం అన్నారు. అంటే సత్తు అదే, చిత్తు అదే, ఆనందం అదే. కాబట్టి ఏమండి నేను సత్తు కదా, ఎప్పుడు ఉండేవాడిని కదా, మరైతే ఎప్పుడు ఉండేవాడిని అయితే నా మరి జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగితే, జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఎప్పుడు ఉండేవాడే జ్ఞానం. సరే నాకు ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? ఆ వాడే ఆనందం కూడా. కాబట్టి ఇక్కడ సత్తు, చిత్తు, ఆనందం అనేటువంటి మూడు కూడా ఆత్మ యొక్క లక్షణాలు కాదు, అది ఆత్మ యొక్క స్వభావం, ఆత్మ యొక్క స్వరూపం. కాబట్టి ఆత్మయే చిత్తు, ఆత్మయే తెలుసుకునేది, అదే నేను అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సత్తును తెలుసుకునేటువంటి చిత్తు వేరే లేదు. ఆ చిత్తు, ఆ జ్ఞానం ఏదైతే ఉందో ఆ సద్వస్తు అది నేనే అని ఇక్కడ తెలియజేస్తూ ఉన్నారు. ఈ లోకంలో మనకు కలిగేటువంటి అన్ని రకాలైనటువంటి ఆలోచనల్ని మన యొక్క మనసు తెలుసుకోగలుగుతుంది. మనకి వచ్చేటువంటి ఆలోచనలు ఏవో అది ఖచ్చితంగా మన మనసు తెలుసుకుంటా ఉంది. ఆ ఆలోచనలన్నింటినీ ఏమన్నారు? ఇదం భావనలు అన్నారు. ఈ ఇదం భావనలన్నింటికి, ఈ ఇదం భావనలన్నింటినీ ఎవరు తెలుసుకుంటుంది? నేను అంటున్నాను కదా, అహంభావన. కాబట్టి ఇదం భావనలన్నీ తెలుసుకునేది అహంభావన. మరి అహంభావాన్ని తెలుసుకునేది అహం. మరి అహంని తెలుసుకునేది ఇంకేది లేదు. మళ్ళీ ఇంకేదన్నా కనుకుంటే ఇది కూడా నశించిపోయేది అవుతుంది. కాబట్టి అన్ని ఆలోచనల్ని తెలుసుకునేది నేను, అహంభావన అయితే ఈ అహంభావాన్ని తెలుసుకునేటువంటిది అహం. మరి ఆ అహమ్మని తెలుసుకునేది ఎవరంటే ఆ అహమ్మని అహమ్మే తెలుసుకుంటుంది. ఆ అహమ్మను తెలుసుకోవడానికి వేరొకటి అవసరం లేదు. ఎందుకంటే స్వయంగా అదే ప్రకాశం.
చీకట్లో ఒక వస్తువుని కనుక చూడాలి అని అంటే వస్తువు ఉంది, మన కళ్ళు ఉన్నాయి, కానీ చీకటి కనపడుతుందా? కనపడదు. అప్పుడు ఏం కావాలి? ఓ దీపం కావాలి. కాబట్టి ఒక క్యాండిల్ వెలిగించి తీసుకొచ్చి అక్కడ పెడితే అప్పుడు నీకు ఆ వస్తువు కనపడుద్ది. అవునా? రైట్. మరి ఆ దీపాన్ని చుట్టానికో వేరే దీపాన్ని తీసుకొస్తావా? దీపాన్ని చుట్టానికి వేరే దీపం అక్కర్లా. ఎందుకని? అదే కాంతి, ఆ కాంతిలోనే అది కనపడతా ఉంటుంది. అదే ప్రకారంగా అన్నిటినీ చూడటానికి, అన్నిటినీ తెలుసుకోవడానికి ఆత్మ ఉంది. ఆత్మను తెలుసుకోవడానికి ఏముందంటే ఏం అక్కర్లా. ఎందుకంటే ఆత్మ స్వయం ప్రకాశమైనటువంటిది కనుక దాన్ని తెలుసుకోవడానికి వేరొక ఆత్మ, వేరొక వస్తువు ఏం అక్కర్లా. ఒకవేళ వేరొక వస్తువు ఏదైనా కనుక ఉన్నది అని అంటే అప్పుడు ఈ ఆత్మ నశించిపోయేది, పరిమితమైంది, నశించిపోయేది. అందువల్ల దాన్ని తెలుసుకోవడానికి వేరొకటి అక్కర్లేదు. నిజంగా సత్తు అయినటువంటి ఆత్మను తెలుసుకోవడానికి వేరొక చిత్ జ్ఞానం అవసరం లేదు. అలా కనుక వేరొక జ్ఞానం అవసరం అయితే అప్పుడు ఈ సత్తు కాస్త పరిమితమైపోతుంది. పరిమితమైపోయింది నశించిపోతుంది. నశించిపోయినటువంటి దాన్ని ఆత్మని, సత్తని అంటానికి వీల్లేదు. సత్ అంటే 3 కాలాల్లో ఉండేది అని. నశించిపోతే దాన్ని 3 కాలాల్లో ఉందని ఎట్టంటాం? కాలత్రయే అపి తిష్టతి ఇది సత్ అన్నారు. 3 కాలాల్లో ఉండేటువంటిది ఏదైతే ఉందో అది సత్ అని. మరి సత్తు కనుక నశించిపోతే అప్పుడు ఇది 3 కాలాల్లో ఉందని ఎట్లా అంటాం? అందువల్ల అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండేటువంటిది, నశించిపోయేటువంటిది కాదు. దాన్ని పరిమితం చేయడానికి వేరొక వస్తువు కూడా ఏమీ లేదు. కాబట్టి సత్తు కన్నా వేరొక చిత్తు ఉండేటువంటి అవకాశం లేదు. అంటే ఏదైతే ఇక్కడ సద్రూపంగా మనం చూస్తున్నాం, మనం తెలుసుకుంటున్నామో దాన్ని తెలుసుకునేటువంటి వేరొక చిత్ అంటూ ఏది లేదు. అదే సత్యం. కనుకనే సత్తయా హి చిత్ అని ఇక్కడ మహర్షి తెలియజేస్తున్నారు. సత్ తయా హి చిత్. ఆ సత్ అనేటువంటిది ఏదైతే ఉందో అదే చిత్ అని, అదే జ్ఞానస్వరూపం అని. ఆత్మలో సత్తు, చిత్తు, ఆనందం అని 3 భాగాలు లేవు. 3 భాగాలు. ఆత్మలో కాస్త సత్తు, కాస్త చిత్తు, కాస్త ఆనందం ఉందనుకుంటారేమో. ఎందుకనంటే ఆ సత్తే చిత్తు అండి అని అంటున్నామంటే సత్తు కాస్త, చిత్తు కాస్త, ఆనందం కాస్త ఉంది. అబ్బాయి అట్లేం లేదు. దాని యొక్క లక్షణం ఒకే లక్షణం. సత్తు, చిత్తు, ఆనందం 3 కలిపి ఒకటే. 3 కలిపి దాని యొక్క స్వరూపమే. ఒకవేళ దానిలో ఈ భాగాలు ఉన్నాయి అని అంటే అప్పుడు ఏమవుతుందనంటే ఆత్మ స్వగత భేదం ఉన్నటువంటిది ఉంది. ఆత్మ యొక్క లక్షణాలు చెప్పేటప్పుడు ఏం చెప్తారంటే సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితమైనటువంటిది ఆత్మ అంటారు. అంటే సజాతీయ భేదం కానీ, విజాతీయ భేదం కానీ, స్వగత భేదం కానీ ఏమీ లేనటువంటిది ఆత్మ అని. దీన్ని కొద్దిగా అర్థం చేసుకుందాం. సజాతీయ అని అంటే ఒకే జాతిలో ఏ భేదం లేదని. ఇప్పుడు మనుషులందరూ ఒక జాతి, కానీ మనుషుల్లో తేడా ఉందా లేదా? ఆడ మగ, చిన్న పెద్ద, అందం అనాకారం, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు అని ఈ ప్రకారంగా ఎన్నో తేడాలు ఉన్నాయి. మనిషికి ఏ ఇద్దరు కూడా ఒకే లక్షణాలు కలిగి ఉండరు ఈ ప్రపంచంలో. ఇంతకుముందు పుట్టిన వాళ్ళు, ఇంతకుముందు పుట్టబోయే వాళ్ళు ఎవరైనా సరే. అందుకని సజాతీయ భేదం ఇక్కడ ఉంది. అందుకని ఇది ఆత్మ కాదు. సరే, విజాతీయ భేదం ఏమైనా ఉందా అంటే మనిషికి కుక్కకి పోలిక ఏమైనా ఉందా? కుక్కకి పందికి పోలిక ఉందా? పంది పక్షి ఒకటిగా ఉంటుందా? పక్షి పాము ఒకటిగా ఉంటుందా? పాము తేలు ఒకటిగా ఉంటుందా? ఉండవు. ఇవన్నీ విజాతీయ భేదాలు. ఈ విజాతీయ భేదాలు ఆత్మలో ఉండవు. కారణం ఏమిటంటే సజాతీయ భేదాలు ఉండాలి అని అంటే ఆత్మ లాంటిది ఇంకొక ఆత్మ ఉండాలి. ఉంటే ఈ 2 ఒకటేనని చెప్పాలి. కాబట్టి ఆత్మ లాంటిది ఇంకొకటి లేదు. సరే, సజాతీయ భేదం ఉండదు. విజాతీయ భేదం ఉందా? మరి ఆత్మకి ఇంకొకదానికి పోలిక పెడదాం. ఆత్మకి భూమికి, ఆత్మకి ఆకాశానికి, ఆత్మకి అగ్నికి ఇట్లా పోలిక పెడితే మరి ఏమైనా 2 ఒకటిగా ఉంటాయా? అక్కడ 2 ఒకటిగా ఉండవు. విజాతీయ భేదం లేదు. ఇక 3వది స్వగత భేదం. స్వగత భేదం అంటే తనలోనే భేదం. ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, మనకి
భేదం ఉంది. మనం అంటే ఈ దేహానికి స్వగత భేదం. ఏమిటి స్వగత భేదం? ఇది ఎడం చెయ్యి, ఇది కుడి చెయ్యి. ఇది ఎడం కన్ను, ఇది కుడి కన్ను. కానీ రెండు కుడి కళ్ళు ఉండవుగా ఎవరికి? ముక్కున్నట్టు కన్నుందా? కన్నున్నట్టు చెవి ఉందా? చెవున్నట్టు నోరుందా? నోరున్నట్టు నాలుగుందా? నాలుగున్నట్టు కాలుందా? కాలున్నట్టు చెయ్యి ఉందా? అన్ని తేడాలేగా, స్వగత భేదాలు. కానీ ఆత్మలోనూ ఆత్మకు అవయవాలు ఉన్నాయా? ఆత్మకు అవయవాలు లేవు. అందువల్ల స్వగత భేదం లేదు. ఆత్మకు కూడా కనుక మనలాగా కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, పొట్ట, నోరు అన్నీ కనుక ఉన్నట్లయితే ఒకటి ఉన్నట్టు ఒకటి ఉండేది కాదు, స్వగత భేదం ఉండేది. కనుక ఆత్మకి స్వగత భేదం లేదు. కాబట్టి సజాతీయ భేదం లేదు, విజాతీయ భేదం లేదు, స్వగత భేదం లేదు. మరి ఇప్పుడు మనం ఎందుకు చెప్పుకుంటున్నామనంటే ఆత్మలో కనుక సత్తు, చిత్తు, ఆనందం అనేటువంటి మూడు భాగాలు ఉంటే అప్పుడు స్వగత భేదం ఉన్నట్టేగా. స్వగత భేదం అంటే ఆత్మ కాదుగా, ఆత్మకి స్వగత భేదం లేదుగా. అందువల్ల మూడు భాగాలు లేవు. మరి అయితే ఏమిటండి? సత్తే చిత్తు, చిత్తే ఆనందం, ఆనందమే సత్తు, ఆనందమే చిత్తు. అంటే సత్తు, చిత్తు, ఆనందం మూడు ఒకటే. ఇక అసలు తేడా అంటూ ఏమీ లేదు. చెట్లో ఎట్లయితే ఆకులు, కొమ్మలు, పూలు, కాయలు ఉంటాయో అవన్నీ కూడా ఒకటి ఉన్నట్టు ఒకటిగా ఏదైతే ఉండదో అదిగో అదే ప్రకారంగా ఆత్మలో కూడా ఇట్లా అనేక రకాలు ఉంటాం, కానీ ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాం, కానీ అలా ఏమీ ఉండవు. కనుక ఆత్మ సజాతీయ, విజాతీయ, స్వగత భేదం లేనటువంటిది. ఆత్మ ఒక్కటే. అది సత్తు, అదే చిత్తు, అదే ఆనందం. అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం ఆత్మ. ఎల్లప్పుడూ ఉండేది, జ్ఞానంతో ఉండేది, ఆనందంతో ఉండేది. దీంట్లో ఒకటి ఉంటే ఒకటి లేకుండా ఉండవు. ఈ మూడు కలగలిపినటువంటిదే ఈ ఆత్మ. కనుక ఇది ఎల్లప్పుడూ జ్ఞాన స్వరూపం, ఎల్లప్పుడూ ఆనంద స్వరూపం. అది తనను తాను ప్రకాశింపు చేసుకోవటల్లా, దాని స్వరూపం ప్రకాశం. ఓ దీపం ఉందంటే దీపాన్ని ఇంకోటి వచ్చి వెలిగించగల, ఆ దీపం కూడా వెలిగించగల. ఆ దీపం ఎప్పుడు వెలుగుతానే ఉంటుంది. అదే ప్రకారం ఇక్కడ ఆత్మ ఎప్పుడు కూడా ప్రకాశం. సూర్యుడిని ప్రకాశింపజేయడానికి వేరే ఏమన్నా కావాలన్నా బ్యాటరీ లైట్ వేసుకొని చూస్తావా? సూర్యుడిని చూడడానికి పగలు నేను బ్యాటరీ లైట్ వేసుకొని ఏమంటే సూర్యుడు ఉన్నాడా లేడని చూస్తామా? ఆహా. ఎందుకని? సూర్యుడిని చూడడానికి వేరే ఇంకొక సూర్యుడు కానీ ఇంకో ప్రకాశం కానీ అవసరం లేదు. అదే ప్రకారంగా ఆత్మను దర్శించడానికి వేరొక ప్రకాశం అక్కర్లా. అది స్వసంవేద్యం. స్వసంవేద్యం అంటే స్వయంగా దానంతరదిగా వ్యక్తమయ్యేటువంటిది స్వయం ప్రకాశం. అటువంటి సత్తును తెలిపేందుకు వేరే చిత్తు లేదు. సత్తే చిత్తు, చిత్తే నేను, చిత్తయ అహం అని భగవాన్ రమణ మహర్షి ఈ శ్లోకంలో ఎంతో చక్కగా ఈ సత్తుని చూసేది ఎవరు, ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నిజంగా ఒకదాన్ని మరొకటి కనుక తెలుసుకోవాలంటే మనం ప్రయత్నం చేయాలి. ఒకళ్ళు ఇంకోళ్ళని తెలుసుకోవాలన్నా, ఒకళ్ళు ఇంకో వస్తువుని తెలుసుకోవాలన్నా దానికి ప్రయత్నం కావాలి, అంటే జ్ఞానం కావాలి. కానీ తనం తాను తెలుసుకోవడానికి వేరే జ్ఞానం ఏం అక్కర్లా. చూడండి, ఇప్పుడు కరెంటు పోయింది, కటికి చీకటి. ఎప్పటిదాకా ఎదురుగా మీరున్నారు, మీ ఎదురుగా నేనున్నాను. మరి ఇప్పుడు ఈ చీకటి కనుక అయితే నేను ఏమండి ఎట్లాగో కరెంటు పోయింది కదా, హాయిగా బయటికి పోయి కాసేపు మాట్లాడుకుందామని చెప్పి అందరు వెళ్ళారా, ఉన్నారా, దీంట్లో ఎవరు వెళ్ళారు, ఎవరున్నారు అనేటువంటి అనుమానం నాకు వచ్చింది. మరి ఇప్పుడు నాకేమో తెలుస్తుందా చీకట్లో ఎవరుంది, ఎవరు వెళ్ళిపోయింది? హాయిగా కుర్చీలు మెదలకుండా వెళ్ళారనుకోండి బయటికి, నాకేమో తెలుస్తుందా? నాకు తెలియదు. నాకు కనుక తెలియాలంటే ఎవరు ఉన్నది ఎవరు పోయింది తెలియాలి అని అంటే ఏం చేయాలి? నేను ఇక్కడ ఒక క్యాండిల్ వెలిగించుకొని పెట్టుకుంటే ఆ వెలుతురులో ఎవరున్నది ఎవరు లేనిది నాకు తెలుస్తుంది. ఓహో, ఎవరు బాగాలేదులే, అందరు ఉన్నారు లేదో, లేకపోతే పలానాడు వెళ్ళారనో నాకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ ఉన్నది లేనిది నాకు తెలియాలి అంటే నేను క్యాండిల్ వెలిగించాలి. సరే, మీకు అనుమానం వచ్చింది, గురువుగారు ఉన్నారా, ఈయన దిగిపోయాడా, ఓ ఇప్పుడెప్పుడే కరెంట్ రాదులేని చెప్పి ఆయన దిగిపోయాడా అని అనుమానం వచ్చింది. మనం అందరం అనవసరం కూర్చున్నాము, ఆయన వెళ్ళిపోయి ఉంటాడు అని అనుమానం వచ్చింది అనుకోండి. అందుకని మీరేం చేస్తారంటే
ఇప్పుడు నేను చెప్తాను, ఉండండి నేను ఇక్కడ ఉన్నానో లేదో చూస్తానని చెప్పి క్యాండిల్ వెలిగించుకొని, నా దగ్గర క్యాండిల్ ఉందిగా, చక్కగా క్యాండిల్ వెలిగించుకొని అది చూసుకొని రైట్ నేను ఇక్కడే ఉన్నానండి అని చెప్తారా? చెప్తే మీరు ఏమంటారు? ఏమండి ఇంత వేదాంతం చెబుతున్నాడు, ఈ మాత్రం కూడా తెలియదా? ఆయన ఉన్నది లేనిది ఆయనకి తెలియదండి, దానికి కరెంట్ కావాలన్నా, లైట్ కావాలన్నా, క్యాండిల్ కావాలన్నా అని అందరూ మీరు. కాబట్టి చీకట్లో మీరు ఉన్నది లేనిది తెలియాలంటే నాకు క్యాండిల్ కావాలి, కానీ చీకట్లో నేనుంది లేనిది తెలియాలంటే నాకే క్యాండిల్ అక్కర్లా. నేను ఆత్మని అని తెలుసుకున్నప్పుడు సత్తయా హి చిత్తు చిత్తయా హ్యహం, ఆ చిత్తు నేనే, ఆ జ్ఞానం నేనే, ఆ ఆత్మ నేనే అనేటువంటి విషయాన్ని తెలుసుకోవడానికి నాకు ఏ క్యాండిల్, ఏ ప్రకాశం, ఏ దివ్య ప్రకాశం నాకు అక్కర్లా. ఎందుకంటే నేనే ప్రకాశాన్ని, నేను ఆత్మని కనుక, ఆత్మ ప్రకాశం కనుక, ఆ ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మ తనను తాను ఖచ్చితంగా తెలుసుకుంటుంది. అందువల్ల దానికి మరొక ప్రకాశం అవసరం లేదు. ఎందుకని? స్వయం వ్యక్తం, స్వసంవేద్యం. ఇందాక చెప్పాం స్వసంవేద్యం, అది అర్థమైనా కాకపోయినా స్వయం వ్యక్తం, స్వయంగా అది వ్యక్తమవుతుంది. అయితే నాకన్నా వేరైనటువంటి దాన్ని తెలుసుకోవటానికి నాకు ఎంతో తేలిక, కానీ ఆత్మను తెలుసుకోవటం అంత తేలిక కాదు. ఇప్పుడు నేను చూడండి, నాకంటే వేరుగా ఉన్నటువంటి మిమ్మల్ని తెలుసుకుంటున్నా, వస్తువులు తెలుసుకుంటున్నా, ఈ ప్రపంచాన్ని తెలుసుకుంటున్నా, ఈ చేతులు, కాళ్ళు, కళ్ళు, ముక్కు, చెవులు వీటిని తెలుసుకుంటున్నా, మరి నా లోపల ఉన్న పరికరాలను కూడా నేను తెలుసుకుంటున్నా, అన్నీ తెలుసుకుంటున్నాను, కానీ నన్ను నేను మాత్రం తెలుసుకుంటున్నాను. ఇదే మనకు ఉన్నటువంటి లోపం. అంటే ఆత్మనైనటువంటి నేను ఆ ఆత్మని మాత్రం తెలుసుకోవట్లా, దాన్ని తప్ప మిగతా అన్నీ కూడా తెలుసుకుంటా ఉంది. మరైతే ఆత్మను తెలుసుకోవటం ఎట్లనండి? స్వయం ప్రమాణత్వాత్, తనకు తానే ప్రమాణం కనుక అది అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోవాలి. ఏదైనా వస్తువుని చూడాలంటే వెలుగు ఉండాలి. వెలుగు ఆ వస్తువు మీద పడితేనే మనకి ఆ వస్తువు తెలుస్తుంది. మరి వెలుగున్నంత మాత్రాన చూడగలరా అంటే గుడ్డివాడు చూడలేడు. అందువల్ల కంటిలో వెలుగు కూడా ఉండాలి. వస్తువు మీద వెలుగు పడాలా, కంటిలో కూడా వెలుగు ఉండాలి. కళ్ళల్లో వెలుగుండి మనసు కనుక లేకపోతే, మనసు లేదు, అప్పుడు కూడా అక్కడ వస్తువు ఉన్నప్పటికీ ఏ ప్రయోజనం లేదు, చూడలేదు. కనుక మనసులో కూడా వెలుగు ఉండాలి, ఆ ప్రకాశం ఉండాలి. మరి ఈ మనసులో ఉన్నటువంటి ప్రకాశాన్ని ఏది ప్రకాశింపజేస్తుంది? ఈ మనసులో ఉన్నటువంటి వెలుగుని ఏది వెలిగిస్తూ ఉంది? మనసు ఆలోచనలు చేస్తుంటే ఫలానా ఆలోచన చేస్తున్నదని, అనుభవాలు పొందుతుంటే ఫలానా అనుభవం పొందుతున్నదని దేనివల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం? నా మనసులో ఉన్నటువంటి ఆలోచనని నేను దేనివల్ల తెలుసుకోగలుగుతున్నాను అని అంటే నా వల్లనే. నా వల్లనే అంటే ఆత్మ ప్రకాశం వల్లనే. ఆత్మ ప్రకాశం కారణంగా మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ నాకు తెలుస్తున్నాయి. ఎందుకని? మనసులో ఆ ప్రకాశం పడుతుంది, ఆత్మ యొక్క ప్రకాశం పడుతుంది కనుక నాకు తెలుస్తూ ఉంది. కనుక నేనే ప్రకాశాన్ని, నేనే ఆత్మను, నేనే అన్ని అవయవాల్లో, అన్ని ప్రాణుల్లో ఉన్నటువంటిది కూడా నేనే. సర్వభూతాంతరాత్మాహం అహమస్మి సనాతనః అహం సకృద్విభాతోస్మి స్వేమహిమ్ని సదాస్థితః అని ఉపనిషత్తు చెప్తుంది. అన్ని ఘటాల్లో ఉన్నటువంటి ఆకాశం లాగా కుండలన్నింటిలో కుండ తయారు చేస్తాడు కుమ్మరి. కుండ తయారయ్యేటప్పటికల్లా దాంట్లో ఆకాశం ఉంది. ఆకాశం ఆయన పెట్టల్లా, ఆకాశం అనేది అలా సహజంగా వచ్చేస్తూ ఉంది. అన్ని కుండల్లో ఉన్నటువంటి ఆకాశం లాగా అన్ని భూతాల్లో నేనే ఉన్నాను. నేను ఎవరా? నేను చైతన్యం, ఆత్మ చైతన్యం. అన్నింటిలో కూడా ఆత్మ చైతన్యమైనటువంటి నేనే ఉన్నాను. అయితే ఎప్పటి నుంచి ఉన్నానండి? సనాతనః, ఎప్పుడు ఉన్నా. అది ఎప్పుడో ఒకప్పుడు నుంచి ఉంటాం, ఒకప్పుడు పోవటం కాదు, ఎప్పుడూ ఉన్నా. ఎప్పుడన్నా మీరు కొండ తయారు చేయండి, తయారయ్యేటప్పటికల్లా అక్కడ ఆకాశం వస్తుంది. సరే కొండ నాకు చేత కాదండి అని అంటే ఓ పేపర్ తోటి వెనక పిల్లలు సిరాబుట్టి తయారు చేస్తారు. ఆ సిరాబుట్టి తయారు చేయండి, ఆ బుట్టి తయారయ్యేటప్పటికల్లా లోపల ఆకాశం వచ్చేస్తుంది. ఎన్నిసార్లు అయినా తయారు చేయండి. కనుక ఇది సనాతన, ఎప్పుడు కూడా ఉండేటువంటిది. అహం సకృత్ విభాతోస్మి, నేను ఒక్కసారే వెలిగాను. సదాస్థితః స్వేమవహిని, కేవలం నా మహిమతో
వెలిగేటువంటి వాడిని, నా యొక్క మహిమతో నేను వెలిగేటువంటి వాడిని, వేరొకరిపై ఆధారపడేటువంటి వాడిని కాదు. ఇదంతా ఆత్మ యొక్క మాట. కాబట్టి నేను ఆత్మ అంటుంది, నేను అంటే ఆత్మ నేను అన్ని భూతాల్లో ఉన్నా, అన్ని కొండల్లో ఆకాశం ఎట్టుందో అన్ని భూతాల్లో నేనున్నా. ఎప్పటి నుంచి ఉన్నాను? ఎప్పుడు ఉన్నాను. అయిపోతే పోవచ్చు కాక, నేను మాత్రం ఎప్పుడు ఉంటాను. సదాస్థిత. అంతేకాదు, నేను ఎలా ఉన్నాను? వెలుగుతున్నా. ఎలా వెలుగుతున్నాను? నా మహిమతో నేను వెలుగుతున్నా. అంటే సూర్యుడు ఎట్లా వెలుగుతున్నాడు? ఆయన మహిమతోనే, ఇంకొకటేమీ లేదు. అదే ప్రకారంగా నా మహిమతో నేను వెలుగుతున్నా. నేను వేరొక దాని మీద ఆధారపడక్కర్లా. చంద్రుడికైతే అదిగో సూర్యుడి యొక్క కాంతి రావాలి, లేకపోతే ఆయన వెలగడు. కానీ అట్లా కాదు, నేను అట్లా కాదు. నా వెలుగుతోటే నేను వెలుగుతూ ఉన్నాను. కనుక నేను స్వయం ప్రకాశం, ససంవేద్యం. నన్ను నేనే తెలుసుకుంటాను. నన్ను తెలుసుకోవడానికి వేరే ఏది లేదు, వేరే ఏది అవసరం లేదు. సరే, ఉన్నదంతా నేనే, బాగానే ఉంది. మరి ఈశ్వరుడు, భగవంతుడు, దేవుడు, జీవుడు, ఆలయాలు, విగ్రహాలు, అక్కడ ఉన్నది దేవుడండి, ఇక్కడ ఉన్నది ఈశ్వరుడండి, ఏదో నేను జీవుడినండి అని అంటారే. ఇంతకీ జీవుడెవరు, దేవుడెవరు? జీవుడెవరు, ఈశ్వరుడెవరు అనేటువంటి సందేహం వస్తుంది. ఉన్నదంతా నేనే అనేటువంటి విషయం తెలిసిపోయింది ఇప్పటివరకు చెప్పినటువంటి శ్లోకాల మొత్తంలో కూడా అన్నీ ఒక్కొక్కటి పోగొట్టుకున్న తర్వాత, ఇదం భావనలో అహంభావన పోగొట్టుకున్న తర్వాత ఏదైతే నేనని అక్కడ ప్రకాశిస్తుందో ఆ ప్రకాశించేటువంటిది ఆత్మను తెలుసుకోవడానికి వేరొక చైతన్యం అక్కర్లేదు, అది నేనే అని తెలుసుకున్న తర్వాత మరి ఏమంటే ఇంతకీ నేనే అంటున్నాను కదా, నేను జీవుడిని అని అనుకుంటున్నాను, మళ్ళీ ఇప్పుడు నేను ఆత్మని అనుకుంటున్నాను. ఇంతకీ జీవుడు ఎవరు, ఈశ్వరుడు ఎవరు? జీవేశ్వరులు వేరువేరని సామాన్యంగా అందరూ అనుకుంటారు. జీవుడు వేరు, దేవుడు వేరు అనుకుంటారు. అందుకని కాదు మనం అందరం కూడా దేవాలయానికి పోయేది, దండం పెట్టుకునేది, తీర్థయాత్రలకు పోయేది, అక్కడ దండం పెట్టుకునేది, క్షేత్రాలకు పోయేది, దండం పెట్టుకునేది. మరి ఎందుకని? ఏదైనా పట్టం కనపడితే దండం పెట్టుకుని నేను వేరు, ఆయన వేరు, నేను వేరు, దేవుడు వేరు అనేటువంటి భావనతో మనం చేస్తుంటాం. కానీ జ్ఞానుల యొక్క భావన ఏమిటి? జీవేశ్వరుల మధ్య భేదం లేదు, జీవేశ్వరులు ఇద్దరు కూడా ఒక్కటే అని. ఎందువల్ల ఇలాంటి భావనలు? సామాన్యులకు అలాంటి భావనలు ఎందుకు? జ్ఞానులైనటువంటి వాళ్ళకి ఇలాంటి భావన ఎందుకు కలుగుతుంది? అదిగో ఆ జీవేశ్వరుల మధ్య తేడా ఏమిటి అనే విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 24వ శ్లోకం చూడండి. ఈశ జీవయోర్వేషధీభిదా సత్స్వభావతో వస్తు కేవలం. ఈశ జీవయో, ఈశ్వరుడు జీవుడు. ఈశ్వరుడికి జీవుడికి భేదం వేషధి, వేషంలోనే. ఇద్దరు వేషం వేసుకున్నారు, చెరొక వేషం. ఈ వేషంలోనే ఇద్దరికి కూడా తేడా ఏమిటి? వేషం అంటే ఉపాధులు. కాబట్టి ఉపాధుల్ని బట్టి, ఉపాధులు అంటే ఈ దేహం, కాబట్టి ఉపాధుల్ని బట్టి దేవుడికి జీవుడికి తేడాలు ఉన్నాయి, కానీ లేకపోతే ఇద్దరు కూడా ఒకటేదని చెప్పడం. ఇక్కడ సత్స్వభావత శుద్ధ చైతన్యం దృష్ట్యా కనుక చూసినట్లయితే వస్తు కేవల, నిజంగా ఉన్నది ఒక్కటే పరబ్రహ్మం, ఒక్కటే పరమాత్మ. అయ్యా ఈశ్వరుడికి జీవుడికి ఏమిటయ్యా భేదం అని అంటే వేషంలో మాత్రమే భేదం ఉంది. కానీ వేషాన్ని చూడకుండా లోపల ఉన్నటువంటి అసలైనటువంటి పదార్థం శుద్ధ చైతన్య స్వరూపాన్ని కనుక చూసినట్లయితే అక్కడ నిజంగా ఏ భేదం కూడా లేదు. ఇదే విషయాన్ని ఈశావాస్యోపనిషత్తులో మనం ఒక సందర్భంలో చెప్పుకున్నాం. బజార్లో చిన్నప్పుడు చాలా కాలం క్రిందట ఓ పాకంతో తయారు చేసినటువంటి ఒకటి కర్రను చుట్టుకొని వస్తాడు, బాగా మెలికలు చుట్టుకొని వస్తాడు. పిల్లలందరూ పోయి వాడి దగ్గర కానీ అర్థం ఇచ్చి ఆ వస్తువులు తయారు చేయించుకుంటాడు. ఒకడేమో సైకిల్ తయారు చేస్తాడు, ఒకడేమో పోలీస్ బొమ్మ తయారు చేస్తాడు, ఒకడేమో ఉంగరం తయారు చేయించి చేతికి పెట్టుకుంటాడు, తర్వాత తింటాడు. అట్లా రకరకాలైనటువంటి వస్తువులు వాడు తయారు చేసి ఇస్తుంటాడు. ఈ పిల్లలు ఏం చేస్తారంటే వాడు వాచి చేయించుకుంటే నాకు వాచి వద్దు, నాకు పోలీస్ బొమ్మ కావాలంటాడు. ఇంకోటి అంటాడు నాకు పోలీస్ బొమ్మ వద్దు, నాకు కుక్క బొమ్మ కావాలంటాడు. వాడు ఏ బొమ్మ కావాలంటే బొమ్మ తయారు చేస్తాడు. దాంతో బాగా సాగదీసి సన్నగా పేలికలుగా చేసి దాంతో అలా చుట్టి ఎట్ట కావాలంటే తయారు చేస్తాడు.
చేస్తాడు, సైకిల్ తయారు చేస్తాడు, కార్ తయారు చేస్తాడు, ఏది కావాలంటే తయారు చేస్తాడు. ఎవరికి ఏది కావాలంటే వాడు తయారు చేసిస్తాడు. ఈ పిల్లలందరూ కూడా వాడిని ఎట్లా చూస్తారు? అన్నీ వేరువేరుగా చూస్తున్నారు. నీ దానికన్నా నాదే బాగుంది, నీ సైకిల్ ఏముంది, అసలు ఏం బాగలేదు, నా చిలక చూడు ఎట్టుందో అని అనుకుంటారు. కానీ పెద్దవాళ్ళ దృష్టిలో అంతా ఒకటి. ఎందుకని అసలు పదార్థం ఏంటి? వాడి సైకిల్ నోట్లో పెట్టుకున్నా, వీడి పోలీస్ బొమ్మ నోట్లో పెట్టుకున్నా, వాడి ఉంగరం నోట్లో పెట్టుకున్నా, వీడి వాచి నోట్లో పెట్టుకున్నా, అన్నీ ఒకే రకమైనటువంటి రుచి, తీపి. ఏమైనా తేడా ఉంటుందా? ఏమి కూడా తేడా ఉంటుంది. ఇదే ఇక్కడ కూడా మనం నేర్చుకోవాల్సింది. జీవుడికి ఈశ్వరుడికి తేడా ఏంటయ్యారంటే వేషమే. వేషంగానే తీసేసి అసలు స్వరూపాన్ని కనుక చూసామా, అక్కడ అసలు వస్తువుని చూసాం, నోట్లో వేసుకుంటే ఎట్లా ఉంటుందనే చూసాం. ఇక్కడ కూడా అసలు వస్తువుని కనుక చూసామా, శుద్ధ చైతన్య స్వరూప దృష్టితో కనుక మనం చూసామా, జీవుడు ఈశ్వరుడు ఇద్దరు కూడా ఒక్కటే అని. ఇంతవరకు సాధకుడు తన యొక్క ఇదభావాలన్నీ కూడా వదిలినప్పటికీ కూడా అహంభావన మాత్రం ఉంటుందని, ఆ అహంభావన కూడా వదిలితేనే మనోనాశనం అవుతుందని, ఆ మనోనాశనం చేసుకోవాలంటే ఈ అహంభావన అనేటువంటిది, ఈ ప్రథమ తలంపు అనేటువంటిది పోవాలని, అది కనుక పోవాలంటే ఈ ప్రథమ తలంపు, ఈ అహంభావన, ఈ అహంవృత్తి ఎక్కడ పుడుతున్నది అని వెతకాలని. అలా కనుక వెతికినట్లయితే నువ్వు ఈ అహంభావన, ఈ అహంవృత్తి పడిపోయినటువంటి చోట పరిపూర్ణమైనటువంటి సద్రూపమైనటువంటి చైతన్యం నేను నేను అంటూ పైకి వస్తుందని ఇంతవరకు మనం తెలుసుకున్నాం. అటువంటి ఆత్మ అయినటువంటి నేను ఎప్పటికీ లయము కాకుండా శాశ్వతమైనటువంటి సత్యాన్ని, దేహం పోద్ది, ఇంద్రియాలు పోతాయి, మనస్సు పోద్ది, బుద్ధి పోద్ది, అన్నీ పోతాయి, నేను మాత్రం పోను. నేను ఎప్పుడు శాశ్వతం. ఆత్మనైనటువంటి నేను ఎప్పుడు శాశ్వతం. అంటే ఇప్పటి వరకు జీవుణ్ణి అనుకునేటువంటి నేను సద్రూప చైతన్యాన్ని, పరమాత్మను అని తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నాం. అయితే ఏమండి, మరి ఎన్నో కథల్లో భగవంతుడు స్వయంగా వచ్చి భక్తుల యొక్క ప్రత్యక్షమైనట్లు, భక్తులకు కావాల్సినటువంటి వరాలు ఇచ్చినట్లు మనం చదువుకుంటున్నాం. అలా సినిమాల్లో చూస్తూ ఉన్నాం. శ్రీ మహావిష్ణువు గజేంద్రుడికి ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఆ మొసల్ని తన యొక్క చక్రాయుధంతో చంపి ఆ గజేంద్రుడిని రక్షించాడు. మరి ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు ఎన్నో కష్టాలు పెడితే చివరికి ఆ హిరణ్యకశిపుడిని చంపడానికి నరసింహస్వామి రూపంలో సంభవించి వచ్చినటువంటి పరమాత్మ అదిగో ఆ హిరణ్యకశిపుడిని చీల్చి చంపవతల బారేశాడు. అలాగే మత్స్యావతారం, కూర్మావతారం, వరావతారం, ఇవన్నీ వామనావతారం, దుష్ట శిక్షణ కోసం ఎన్నో రకాలైనటువంటి అవతారాలు రావడం జరిగింది. మరి ఈశ్వరుడు రావణాది రాక్షసులకి, రావణ, కుంభకర్ణ, విభీషణులు వాళ్ళు 10,000 సంవత్సరాలు ఒక్కొక్కళ్ళు తపస్సు చేస్తే వాళ్ళ ఎదురుగా ప్రత్యక్షమై, ఓ రావణ, నువ్వు చేసినటువంటి తపస్సుకు మెచ్చా, నీకేం వరం కావాలో కోరుకో. ఓ కుంభకర్ణ, నీకేం వరం కావాలో కోరుకో. ఓ విభీషణ, నీకేం వరం కావాలో కోరుకో అని అడగటం జరిగింది కదా. అంటే వీళ్ళందరూ కూడా ఇలా ప్రత్యక్షం అవుతున్నారంటే మరి తపస్సు చేసేటువంటి వాడు, అలా ప్రత్యక్షమై వరాలు ఇచ్చేటువంటి వాడు వేరేనా కాదా? వీడేమో జీవుడు, ఆయనేమో దేవుడు. కాబట్టి జీవుడు వేరు, దేవుడు వేరు కదా. పైగా జీవుడు అంటేనేమో చావు పుట్టుకలు ఉన్నటువంటి వాడు, ఈశ్వరుడు చావు పుట్టుకలు లేనటువంటి వాడు, ఎప్పుడు ఉండేవాడు. జీవుడికేమో ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి. ఈశ్వరుడికేమో ముసలితనం లేదు, రోగాలు లేవు. జీవుడేమో ఎప్పుడు బాధల్లో, దుఃఖాల్లో ఉంటుంటాడు. ఈశ్వరుడేమో బాధలు, దుఃఖాలు లేవు. జీవుడేమో ఎప్పుడు కోరికలు కోరుకుంటూ ఉంటాడు. ఈశ్వరుడేమో కోరిన కోరికలు తీరుస్తూ ఉంటాడు. మరి జీవుడేమో దుఃఖంలో ఉంటాడు, ఈశ్వరుడేమో ఆనందంలో ఉంటాడు. జీవుడేమో కొద్ది జ్ఞానం, కించిత్ జ్ఞానం కలిగినటువంటి వాడు. ఈశ్వరుడేమో అనంతమైనటువంటి జ్ఞానస్వరూపుడు. జీవుడేమో ఎక్కడో ఒక చోట ఉంటాడు, ఇంట్లోనో, వీధిలోనో, ఊళ్ళోనో, విమానంలోనో, బస్సులోనో ఎక్కడో ఉంటాడు. ఈశ్వరుడు అంతటా ఉంటాడు. ఏమండి, ఇన్ని తేడాలు ఉన్నాయి కదా, జీవుడు ఈశ్వరుడు ఒక్కడే ఎట్లా అవుతాడు? మీరు చెబితే మాత్రం మేము ఎట్లా నమ్ముతామండి? జీవుడు ఈశ్వరుడు ఒకటే అని మనకు అనిపిస్తుంది. అయితే
ఇది సామాన్యుల యొక్క సందేహం. ఎందుకంటే లోతుగా ఆలోచించలేదు కాబట్టి, ఆత్మజ్ఞానం తెలియదు కాబట్టి, తన స్వరూపం ఏమిటో తనకి తెలియదు కాబట్టి, అలా తెలియనటువంటి వాళ్ళంతా ఇలాగనే అనుకుంటారు. తెలిసినటువంటి వాళ్ళు మర్చిపోయి అలాగనే అనుకుంటారు. అందుకనే దానికి మహర్షి ఈ శ్లోకంలో సమాధానం ఇస్తున్నాడు. ఏమనిస్తున్నాడు? జీవుడికి ఈశ్వరుడికి భేదం ఎక్కడుందయ్యానంటే అంతా వేషంలోనే, డ్రెస్సులోనే తేడా ఉంది అని అంటున్నారు. వేషధీ భిద, వేషంలోనే భేదము. ఇద్దరు ఒకే రకంగా ఉన్నటువంటి కవల పిల్లలు ఉన్నారనుకోండి, కవల పిల్లలు కనుక పుడితే ఇద్దరు ఒకే రకంగా ఉంటారు దాదాపుగా, ఏ తేడా లేదు. ఒకళ్ళకేమో కాస్త పెద్ద అయిన తర్వాత ప్యాంటు షర్టు వేశారు, మరొకళ్ళకేమో లంగా జాకెట్టు లేకపోతే గౌను వేశారు. ఎలా ఉన్నారు ఇప్పుడు? వాళ్ళ వేషాన్ని బట్టి ఒకళ్ళు మగపిల్లవాడు, ఒకళ్ళు ఆడపిల్ల అనేటువంటి విషయం తెలుసుకుంటారు. అసలు విషయం తెలియనటువంటి వాళ్ళందరూ ఇట్నే అనుకుంటారు. అసలు విషయం తెలిసిన వాళ్ళు, అబ్బాయి ఇద్దరు కూడా అబ్బాయిలే, ఏదో వాళ్ళు మోసు కోసం ఇట్లా వేసుకున్నారు, వేషం వేసుకున్నారు అని అనుకుంటారు. కాబట్టి తెలియనటువంటి వాళ్ళేమో ఇద్దరు వేరు వేరు అనుకుంటారు. తెలిసినటువంటి వాళ్ళేమో వేషాన్ని వదిలిపెట్టి అసలు వాళ్ళు మాత్రం అబ్బాయిలే అనేటువంటి విషయం తెలుసుకుంటారు. కాబట్టి అలాగనే ఒక కొయ్య బొమ్మ, రెండు కొయ్య బొమ్మలు తెచ్చాం, ఒకే అచ్చులో తయారైనటువంటి బొమ్మలు. ఆ రెండు బొమ్మలు తెచ్చిన తర్వాత ఒకదానికేమో కిరీటం పెట్టి పూసల డ్రెస్సులు వేసి బాగా మెడలో రకరకాలైనటువంటి ఆభరణాలు వేసి చక్కగా ఒక మందిరంలో పెట్టాం. ఒకదానికేమో ఓ చీర జాకెట్టు కట్టి ఓ సామాన్యమైనటువంటి వేషంలో ఉంచాం. ఇప్పుడు ఈ రెండింటిని చూసినప్పుడు ఏమనుకుంటారు? ఆ మందిరంలో ఉన్న ఆయనేమో దేవుడు, ఇదిగో ఇక్కడ ఉన్నాయేమో భక్తురాలు, అంతేకనుకుంది. ఆ రెండు వేషాలు తీసేస్తే రెండు ఒకటే బొమ్మ. ఏమైనా తేడా ఉందా అంటే ఏమీ తేడా లేదు. కాబట్టి ఇక్కడ కూడా జీవుడి యొక్క ఉపాధులు అంటే జీవుడి యొక్క వేషం, జీవుడి యొక్క ఉపాధులు ఏమిటి? ఈ దేహేంద్రియ మనోబుద్ధులు, వీటిని కనుక వేరు చేసి ఈశ్వరుడి యొక్క ఉపాధులు వాటిని వేరు చేసి ఇప్పుడు కనుక చూస్తే యథార్థంగా ఇద్దరు కూడా ఒకే ఒక్క సద్రూప చిద్రూప ఆనంద చైతన్య స్వరూప పరమాత్మే అవుతారు. పరమాత్మ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే శరీర మనోబుద్ధులు అనేటువంటి వేషం వేసుకొని వెష్టిగా ఉన్నప్పుడు జీవుడు అంటున్నారు. ఇప్పుడు మనం అందరం అది పరమాత్మ అయినటువంటి మనం దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి వేషం వేసుకొని ఆ వేషానికి మళ్ళీ పై ఇంకో వేషం వేసాం, అది వేరే విషయం. దేహేంద్రియ మనోబుద్ధులు అనేటువంటి వేషం వేసుకొని జీవుడిగా ఉంటున్నాం. అదే పరమాత్మ మరి సమిష్టిగా ఉన్నటువంటి ఈ శరీర మనోబుద్ధులు అనేటువంటి వేషంతో సమిష్టిగా ఉన్నప్పుడు ఆయన ఈశ్వరుడు అంటున్నాం. వెష్టిగా ఉన్నప్పుడేమో జీవుడు అంటున్నాం, సమిష్టిగా ఉన్నప్పుడేమో ఈశ్వరుడు అంటున్నాం. కానీ ఇద్దరు కూడా స్వభావరీత్యా ఒక్కరే. ఇది మాత్రం ఏ రకమైనటువంటి తేడా లేదు. నిజంగా జీవుడి యొక్క స్వభావం ఏమిటి? జీవుడి యొక్క స్వభావం సత్తు చిత్తు ఆనందం. పరమాత్మ యొక్క స్వరూప లక్షణం సత్తు చిత్తు ఆనందం. సరే ఏమండి, పరమాత్మ సరే ఆయన సత్తు చిత్తు ఆనందం, ఆయన ఆనందానికి ఢోకా లేదు, బాగానే ఉంది. మరైతే జీవులమైనటువంటి మనం కూడా సత్తు చిత్తు ఆనందమేనా? ఒకసారి చూద్దాం. ఎవరినైనా సరే మీరు ప్రశ్నించండి. బాగా ముసలివాడు ఉన్నాడు, 95 ఏళ్ళు 96 ఏళ్ళు ఉన్నాయి, బాగా ఒగుడాకులాగా అయిపోయి కుక్కి మంచంలో పడి ఉన్నాడు. ఓ దేవుడా ఎప్పుడు తీసుకెళ్తావు అని అంటుంటాడు. ఎప్పుడంటే ఆ ఇంట్లో వాళ్ళు సరిగ్గా చూడనప్పుడు, వాడు తిండి పెట్టినప్పుడు, లేకపోతే జీవచాపల్యం చేత ఏదైనా కోరుకున్నప్పుడు, ఆ కోరుకున్నది కనుక ఇవ్వకపోతేనో, లేదు నేను లేచి నడవలేకపోతున్నాను అనుకున్నప్పుడు, లేదా ఇంట్లో వాళ్ళు తిడుతున్నప్పుడు, ఎందుకయ్యా ఈ బ్రతుకు, నన్ను ఎప్పుడు తీసుకెళ్తావు అంటాడు. సరే మామూలుగా ఉన్నప్పుడు మీరు పోయి అడిగండి, తాత ఏమిటి చచ్చిపోతావా నువ్వు అని అంటే, ఏదోనయ్యా అదిగో మనవడి పెళ్ళి అక్కడ చూసుకొని
తర్వాత పోతాం. అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇంకా ఉండాలనే కోరిక. ఏముంది పీక్కొని తినడానికి? ఇక్కడ శరీరం పని చేయటం లేదు, ఇంట్లో వాళ్ళేమో సరిగ్గా చూడటం లేదు, కోరికలేమో చేరటం లేదు, తినటానికేమో సరిగ్గా లేదు. ఇన్ని బాధలు పడి ఎందుకు మనవాడి పెళ్లి చూడటం ఎందుకు? చూడకపోతే ఏం మునిగిపోయింది కాబట్టి అది వంక చెబుతాడు మనవాడి పెళ్లి చూసుకొని. సరే ఒకవేళ మనవాడి పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ పోయి అడిగాము, పెళ్ళి అయిపోయింది కదా ఇక పోతామనంటే కాస్త వాడి ఆటపాటలు చూసుకోవద్దయ్యా అని అంటాడు. చూసుకోవడానికి వీడికి కళ్ళు ఉంటాయో లేవో కూడా తెలియదు, ఏమి కనపడుతుందో లేదో కూడా తెలియదు. అయినా సరే ఎందుకనంటే నేను ఉండాలి. ఇది ఎవరు అనిపిస్తున్నారు? లోపల మన యొక్క సత్ స్వభావం, మనం ఆత్మ కాబట్టి, ఆత్మ యొక్క స్వరూపం సత్ కాబట్టి, సత్ అంటే ఎప్పుడు ఉండేది కాబట్టి ఎప్పుడు ఉండాలనేటువంటి కోరిక. నేను పోతానండి అనేటువంటి మాట ఎవరు అన్నారు? అది తాత్కాలికంగా అంటారు. ఒక్క నిమిషం అయిపోతే అది మారిపోతాం. లోకంలో ఆత్మహత్యలు చేసుకునేటువంటి వాళ్ళ గురించి మనస్తత్వ శాస్త్రవేత్తలు ఒక విషయాన్ని కనిపెట్టారు. ఎవరైనా సరే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నటువంటి వాళ్ళు ఆ ఆవేశంలో ఆత్మహత్య చేసుకుంటారు, కానీ 5 నిమిషాలు ఆలోచిస్తే ఇక వాడు చావడు, చచ్చినా చావడు. ఎందుకంటే తెలిసిన 5 నిమిషాలు కనుక ఆగేటప్పటికి ఏమవుతుందనంటే ఆ ఆలోచన కాస్త వెనక్కి పోతుంది, ఇక చావడు. కానీ ఆవేశంలో ఉన్నప్పుడు టక్కన ఏదో ఒకటి చేసుకుంటాడు, పోతాడు, లేకపోతే మిగులుతాడు, వేరే విషయం. కనుక ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా నేను ఉండాలి అని అనుకుంటాడు. సరే, ఇక రెండవది చిత్ అంటే జ్ఞానం. ప్రతి వాడికి కూడా ఏదో కొంత జ్ఞానం ఉంటుంది, కానీ ఏ జ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఇంకా ఏదో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ఏం తెలుసుకోవాలనుకుంటాడు? ఎవరో ఒక ఆయన కనపడ్డాడు అనుకోండి, అయ్యా ఎంతమంది నీకు పిల్లలు అని అంటాడు. ఎప్పుడో పరిచయం చిన్నప్పుడు. సరే ఎంతమంది పిల్లలు అంటాడు? 4 అండి. అబ్బాయిలా? 3 అబ్బాయిలు, 1 అమ్మాయి అండి. పెళ్ళి చేసావా? చేశానండి. అబ్బాయికి 2 అయింది, అమ్మాయి కూడా అయిపోయింది. కోడలు ఏ ఊరు? పలానా ఊరండి. అల్లుడు పలానా. ఏం చేస్తుంటాడు? సరే అబ్బాయి కూడా ఉద్యోగమేనా? ఇక ఈ రకంగా వాడికి విసుగున్న పుట్టాలో ఎవరి మధ్యలో ఇవ్వడం రావాలి, లేకపోతే అడుగుతానే ఉంటాడు. ఎందుకు తెలుసుకొని నువ్వేం చేస్తావు? ఏమిటంటే లోపల నుంచి చిత్ స్వరూపం, మనకి ఆ జ్ఞాన స్వరూపం తెలుసుకోవాలి. అందులో లౌకికమైనటువంటి విషయాలు కనుకైతే మహా ఇంట్రెస్ట్గా ఉంటుంది, బాగా తెలుసుకోవాలి. ఇక మూడోది ఆనందం. ఇది చిత్ స్వరూపం, ఆనంద స్వరూపం. ఈ లోకంలో ఎవడైనా సరే ఎంత ఆనందం ఉన్నా సరే దుఃఖం కూడా ఉంటే ఎప్పటితో నేను చూస్తానండి అని అంటాడా? దుఃఖం మాత్రం నాకు వద్దు, నాకు ఆనందమే కావాలి. ఒకవేళ ఏదైనా దుఃఖం కనుక వస్తానంటే మా పక్కింటోడు ఉన్నాడండి, ఎదురింటోడు ఉన్నాడండి, లేకపోతే మా వాడు ఒకడు ఉన్నాడండి, వాడి దగ్గరికి పో, నాకు మాత్రం వద్దు, నాకు మాత్రం ఆనందమే కావాలి. ఆనందం అయితేనేమో మనం సంతోషిస్తున్నాం, దుఃఖం అయితేనేమో బాధపడుతున్నాం. దీనికి కారణం ఏమిటంటే మనం ఆనంద స్వరూపం కాబట్టి. మనం కనుక నిజంగా దుఃఖ స్వరూపం అయితే మనకి దుఃఖం వస్తేనేమో బాగా హాయిగా ఉంటుంది, ఆనందం వస్తేనేమో కష్టంగా ఉంటుంది. మనం ఆనంద స్వరూపం కాబట్టి మనకి ఎప్పుడు కూడా ఆనందమే కావాలా, దుఃఖం మనకు అక్కర్లా. అందుకని మనం ఆనంద స్వరూపం. అంటే మనకి సత్స్వరూపం, చిత్స్వరూపం, ఆనంద స్వరూపం. ఈ 3 లక్షణాలు కూడా మనకి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే అదిగో ఆత్మ నుంచే వచ్చింది. కనుక మనం సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మ. మరైతే ఈ సత్తు చిత్తు ఆనందం ఈ పోతే ఈ జీవుడు లేడు, ఈ పోతే జీవుడే లేడు. మరి జీవుడి యొక్క స్వభావం సచ్చిదానందం కదా, ఈశ్వరుడి యొక్క స్వభావం కూడా సచ్చిదానందం కదా. మరి జీవేశ్వరులకి భేదం ఎక్కడుంది? స్వభావరీత్యా భేదం లేదు, భేదం అంతా వేషములని, ఉపాధులు. ఇప్పుడు మనకి తేలింది, జీవుడు అనేటువంటి వాడు తన లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క లక్షణమైనటువంటి ఆ సత్తు చిత్తు ఆనందం అనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఏదో సందర్భంలో వ్యక్తం చేస్తాడు అన్నాడు, అవి అట్లా వచ్చేస్తూ ఉన్నాయి, సత్తు చిత్తు ఆనందం. మరి ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు. మరి ఇద్దరు ఒకటే కదా, తేడా ఎక్కడుంది? కనుక స్వభావరీత్యా తేడా లేదు, వేషవరీత్యా మాత్రమే తేడా. దేహంతో మనస్సుతో తాదాత్మ్యం చెంది వీటికి పరిమితమైనప్పుడు నేను జీవుణ్ణి అంటున్నాం. ఒక దేహానికి సంబంధించినటువంటి విషయాలే తెలుసుకుంటున్నాం, ఒక మనస్సులో కదిలేటువంటి ఆలోచనలే తెలుస్తున్నాం, ఒక జీవుల్లో కలిగేటువంటి సుఖ దుఃఖ అనుభవాలు మాత్రమే తెలుసుకుంటున్నాం. అదే ఈశ్వరుడైతే
అతడు అన్ని దేహాలకు మనస్సులకు చెందినటువంటి వాడు, సమిష్టి కాదు, అన్నిటికీ సంబంధించిన. అందుకని ఈశ్వరుడు కనుకైతే అన్నిటికీ అన్ని దేహాల్లో ఉన్నటువంటి విషయాల్ని తెలుసుకుంటూ ఉంటాడు, ఆలోచనలు తెలుసుకుంటూ ఉంటాడు, అనుభవాలను తెలుసుకుంటూ ఉంటాడు. ఒక్క దేహానికి మనసుకి చెందినటువంటి వాడిని తెలుసుకునే నేను జీవుణ్ణి, అన్ని దేహాలకి అన్ని మనస్సులకి చెందినటువంటి వాటిని తెలుసుకునే ఆయన ఈశ్వరుడు. నేను వ్యష్టి, అలాగనే ఈశ్వరుడు సమిష్టి. ఇది భేదం. అయితే ఈ ఒక్క దేహంలో మనస్సులో ఉన్నదాన్ని తెలుసుకోవడానికి ఏ జ్ఞానం ఆధారంగా ఉందో, ఏ చైతన్యం ఆధారంగా ఉందో, ఏ చిత్తు ఆధారంగా ఉందో, అదే అన్ని దేహాల్లో అన్ని మనస్సుల్లో ఉన్నటువంటి విషయాలను తెలుసుకోవడానికి ఈశ్వరుడికి కూడా ఆధారం ఆ చిత్తే. అందువల్ల జీవుడు చిత్తే, ఈశ్వరుడు చిత్తే, ఇద్దరు చిత్తే, ఇద్దరు జ్ఞానస్వరూపులే. 40 క్యాండిల్ బల్బులో ఉన్నటువంటి కరెంటు, 1000 క్యాండిల్ బల్బులో ఉన్నటువంటి కరెంటు రెండు ఒక్కటే. ఆ పైన ఉన్నటువంటి ఆ బల్బులు దాని యొక్క పవరు తేడా, కానీ దాని లోపలికి వచ్చేటువంటి పవర్ ఏదైతే ఉందో అది మాత్రం ఒక్కటే, ఒకే శక్తి, అది విద్యుత్ శక్తి. అలేమో చిన్నది, సముద్రమేమో పెద్దది, అది నశించినటువంటిది. అయినా రెండింటిలో ఉన్నది నీరే. అల దృష్టితో చూసినప్పుడు వేరుగా ఉంటుంది, నీటి దృష్టితో చూసినప్పుడు అలా సముద్రం రెండు ఒకటి. కాబట్టి ఉపాధుల దృష్టితో చూస్తే జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు. అసలు వస్తు దృష్టితో చూస్తే జీవుడు ఈశ్వరుడు రెండు ఒకటి. ఇదే విషయాన్ని తత్వబోధలో చెప్పారు. నన్ను సాహంకారస్య కించిత్యస్య జీవస్య నిరహంకారస్య సర్వజ్ఞస్య ఈశ్వరస్య తత్వమసీతి మహావాక్యాత్ కథం అభేద బుద్ధి స్యాత్ ఉభయో విరుద్ధ ధర్మాక్రాంతత్వాత్ అని. ఏమిటిదనంటే నన్ను సాహంకారస్య, అహంకారము, కించిజ్ఞస్య కొద్ది జ్ఞానం, జీవస్య జీవుడు. అహంకారం ఉన్నటువంటి వాడు, కొద్ది జ్ఞానం ఉన్నటువంటి వాడు జీవుడు. నిరహంకారస్య అహంకారం లేనటువంటి వాడు, సర్వజ్ఞస్య సర్వజ్ఞుడైనటువంటి వాడు, పూర్తి జ్ఞానం ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు. మరైతే ఏమండి రెంటికి తేడా ఉంటే తత్వమసీతి మహావాక్య, తత్వమసి అనేటువంటి మహావాక్యం నుంచి కథం అభేద బుద్ధి స్యాత్ అంటున్నాడు. అంటే ఇద్దరికీ విరుద్ధ ధర్మాలు ఉన్నాయి కదా, వేరువేరు ధర్మాలు ఉన్నాయి కదా. మరి తత్వమసి మహావాక్యం ద్వారా ఇద్దరికీ అభేదం ఎట్లా కుదురుతుంది? ఇద్దరు ఒకటే అనటం ఎట్లా కుదురుతుంది అని అక్కడ ప్రశ్న. తత్వమసి మహావాక్యం సామాన్య వాక్యం కాదు, అది ఉపదేశ వాక్యం, అది మహావాక్యం. అంటే మామూలుగా ఉన్నట్టుగా అర్థం చేసుకుంటే కుదరదు, అది అపార్థం అవుతుంది. దాని యొక్క అంతరార్థాన్ని విశ్లేషించి విద్యులైనటువంటి వాళ్ళు చెబితేనే అర్థమవుతుంది. ఎందుకని అంటే ఆ పదాలను అర్థం చేసుకోవాలంటే అవసరమైనటువంటి దాన్ని కొంత కలపాలి, అనవసరమైనటువంటి దాన్ని కొంత విడిచిపెట్టాలి. ఇలా అర్థం చేసుకోవాలి. కొంత కలిపి కొంత వదిలి అర్థం చేసుకుంటేనే మహావాక్యాలు అర్థమవుతాయి. ఉపాధి వినిర్ముక్తం సమాధి దశా సంపన్నం శుద్ధ చైతన్యం త్వం పద లక్ష్యార్థం. తత్వమసి కదా ఉంది, తత్తు త్వం ఉన్నాయి. తత్ అంటేనేమో అది ఆ పరమాత్మ, త్వం అంటేనేమో నీవు, అసి అంటేనేమో అయి ఉన్నావు. అయితే ఈ తత్తు త్వము రెండు కూడా ఒక్కటే అని తత్వమసిలో చెప్పారు. మనకి చూస్తే రెండు వేరు వేరుగా కనపడతాయి. తత్ అంటే పరమాత్మ చాలా గొప్పోడు, త్వం అంటే నీవు అంటే చాలా తక్కువ. మరి రెండు ఒకటి అవుతాయండి అని అంటే ఈ తత్తు యొక్క అర్థం, త్వం యొక్క అర్థము ఉన్నది ఉన్నట్టుగా చెప్పింది చెప్పినట్టుగా తీసుకోకూడదు. దాని అర్థాన్ని ఇట్లా తీసుకోవాలి. ఎట్లా తీసుకోవాలి? త్వం అంటే ఉపాధి వినిర్ముక్తం సమాధి దశా సంపన్నం త్వం పద లక్ష్యార్థం, లక్ష్యార్థం తీసుకోవాలి. ఏమని? ఉపాధి వినిర్ముక్తం, ఉపాధులన్నీ తీసేసి సమాధి దశా సంపన్నం, సమాధి స్థితిలో ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి స్థితి ఉంటుందో అదిగో అది త్వం. అంటే ఆ పరమాత్మ నీవే అన్నప్పుడు నువ్వంటే ఎవరయ్యానంటే ఉపాధులన్నీ వదిలిపెట్టి సమాధి స్థితిలోని యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని ఉన్నటువంటి నీవు అని. నీవు అంటే అది తీసుకోవాలి, కానీ
పిచ్చి పిచ్చి పనులు చేసే నీవుగా తీసుకోవాల్సింది. కాబట్టి నీవు అని అంటే ఉపాధులన్నీ విడిచిపెట్టి కేవల ఆత్మస్వరూపంగా నిర్వికల్ప సమాధిలో ఆత్మస్వరూపంగా నిలిచినటువంటి నీవు. అలాగనే మరొకటి ఉపాధి శూన్యం, అసలు ఉపాధులే లేనటువంటి శుద్ధ చైతన్యం. తత్పద లక్ష్యార్థం. ఉపాధులు లేవు, శుద్ధ చైతన్యం. కాబట్టి అదేమో తత్ అనేటువంటి పదం యొక్క లక్ష్యార్థం. మరి రెండు శుద్ధ చైతన్యమేగా. ఉపాధులు వదిలేసి నువ్వు శుద్ధ చైతన్యం అయితే, ఉపాధులు లేకుండా అది శుద్ధ చైతన్యమే. రెండు శుద్ధ చైతన్యం అయితే రెండు ఒకటిగా ఎట్లా వేరవుతాయి? కనుక తత్ త్వము, అవును, ఎస్, తత్ త్వము అసి, తత్వమసి. కనుక భేదం అంతా కూడా ఉపాధుల్లోనే ఉంది. నటుడు నాటకం అయిపోయిన తర్వాత వేషాన్ని తీసేసి తానుగా ఉండిపోయినట్లుగా జీవుడు తన యొక్క ఉపాధుల యొక్క తాదాత్మ్యాన్ని వదిలేస్తే తానుగా ఉండిపోతాడు, ఆత్మగా ఉండిపోతాడు. మనం మాత్రం ఈ ఉపాధుల్ని పట్టుకున్నంతకాలం మనం జీవుడివే, వదిలిపెడితేనే మనం దేవుడయ్యేది. కనుక ఈ ఉపాధుల్ని విడిచిపెట్టాలి. దీనికి మనం ఒక ఉదాహరణ చెప్తున్నాం. వేద చూడమని చెప్పాడు, ఆ దేవదత్తుడు ఇతడే అని. ఎవరా ఆ దేవదత్తుడు? ఇతడే. అక్కడ దేవదత్తుడు అనేవాడు ఉన్నాడు, ఇతడు అనేటువంటి వాడు ఉన్నాడు. ఇతడు అనేవాడేమో నీ కళ్ళెదురుగా కనపడుతున్నాడు. ఆ దేవదత్తుడు అంటే నువ్వు ఎప్పుడో చూసావు. 40 సంవత్సరాల కింద నేను స్నేహితుడిని చూశాను. కాలేజీలో చదువుకునేటువంటి స్నేహితుడిని 40 ఏళ్ల కిందట చూశాను. అప్పుడే వాడికి పెళ్ళి అయింది. పీటల మీద కూర్చున్నప్పుడు ఆ భార్య భర్త ఇద్దరిని కూడా చూసాం, అక్షంతలు వేసాం. వాడు ఎట్టున్నాడు అప్పుడు? బాగా తెల్లగా ఉన్నాడు, అందంగా ఉన్నాడు, మరి క్రాఫ్ గీఫు ఉంది, మరి అంతా బాగుంది. ఇప్పుడు 40 ఏళ్ళ తర్వాత అనుకోకుండా ఓ పుణ్యక్షేత్రంలో కలిసాడు. కలిసిన తర్వాత అన్ని మార్పులే. అసలు వీడెవరు, ఎక్కడో చూసినట్టుందే అని అనుకుంటా ఉన్నాం, కానీ వాడు ఎవడో తెలియదు. జాగ్రత్తగా చూసి 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 చూడంగా వీడు వాడా అని అనుమానం వచ్చింది. ఏమయ్యా ఎవరు నువ్వు అని, ఏది నన్ను కూడా మర్చిపోయావా అని అన్నాడు. ఓహో నువ్వా, సరే. వాడి పేరు దేవదత్తు. ఆ దేవదత్తుడు ఇతడే. ఏ దేవదత్తుడు ఇతడు? అప్పుడేమో అందంగా ఉన్నాడు, ఇప్పుడేమో అనాకారంగా ఉన్నాడు. అప్పుడేమో కుర్రవాడు బాగా పెట్టలాడుతూ ఉన్నాడు, ఇప్పుడేమో ముసలివాడు అంతా జారిపోయి ఉన్నాడు. మరి అప్పుడేమో క్రాఫ్ ఉంది, ఇప్పుడేమో శుభ్రంగా బోడిగుండు ఉంది. అప్పుడేమో తెల్లగా ఉన్నాడు, ఇప్పుడేమో రంగు మారిపోయి నల్లగా ఉన్నాడు. తిరిగి ఎండల్లో తిరిగి ఇది ఆ రకంగా అయిపోయాడు. ఎక్కడా పోలిక అనేది కూడా కనపడుతుందా? అయితే వాడు వీడే అని అంటే, వాడు వీడు ఇద్దరున్నారా? ఇక్కడ ఒక్కడేనా ఉంది? వాడు వీడే అని అంటున్నాం. వాడు వీడే అని అన్నప్పుడు వాడొకడు వీడొకడు ఇద్దరు లేరు కదా, వాడే వీడు. అలాగనే ఆ దేవదత్తుడు ఇతడే అని అంటే, ఆ దేవదత్తుడే ఇదిగో ఈ దేవదత్తుడు. ఏమైందనంటే వేషం మారిపోయింది. వేషం మారిపోయింది కానీ అసలు వ్యక్తి వాడి. నాతో చదువుకున్నటువంటి వాడు, నాతో పాటుగా ఉన్నటువంటి వాడు, స్నేహం చేసినటువంటి వాడు వాడి. కాబట్టి ఈ ప్రకారంగా జీవేశ్వరంలో ఉన్నటువంటి ఉపాధులు కనుక తొలగిస్తే, వేషాలు కనుక తొలగిస్తే జీవేశ్వరులు ఇద్దరు కూడా ఒక్కటే అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి జీవేశ్వరుల మధ్య ఉపాధి దృష్ట్యా భేదమే తప్ప ఆత్మ చైతన్యం దృష్ట్యా చూస్తే ఏ భేదము లేదని తెలుసుకున్న తర్వాత మరి పరమాత్మ సాక్షాత్కారం మనకి ఎట్లా కలుగుతుంది? ఈ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు, రేపు చెప్పుకుందాం.